క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. పరిశుద్ధుడైన దేవుడు, పరమందుంటున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. 2025 సంవత్సరపు ఆఖరి మాసం, 12వ మాసం అనగానే అందరూ ప్రపంచమంతా యేసు పుట్టుకను జ్ఞాపకం చేసుకునే ఆ మాసముగా కూడా ఉంటుందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క క్రిస్మస్ మాసం కాబట్టి ప్రభుచితమైతే ఈ 4 మంగళవారాలు ప్రభు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనకేమై ఉంటున్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇది ఒక అద్భుతమైన సందేశంతో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది. వెతుకుతూ వచ్చినాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. టైటిల్ ఈస్ వెతుకుతూ వచ్చాడు. ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, వచ్చి ఏం చేశాడు, దాని ద్వారా మానవుని జీవితంలో మానవుడు ఏమి పొందగలుగున్నాడు అన్న విషయాలన్నీ కేవలం ఒక 12 నుంచి 14 నిమిషాల్లో నేను మీకు తెలియచేయవలసి ఉంటా ఉంది. ఎందుకంటే ఇవి క్లుప్త సందేశాలుగా ఉంటా ఉన్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 6:30 నుంచి మేబీ 6:45 లోపల అది ముగిస్తూ ఉన్నాం. కాబట్టి సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాము. కీర్తనకారుడు కీర్తన 8వ కీర్తనలో ఒక చక్కని మాట మాట్లాడతాడు. మీరు వీలైతే మీ దగ్గర బైబిల్స్ ఉంటే తర్వాత మీరు చదువుకోండి. యెహోవా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా అన్న తర్వాత 4వ వచనానికి వచ్చే సమయానికి నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉన్నది. ఇదే దావీదు పలికిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే కొత్త నిబంధన మత్తయి సువార్త 11వ అధ్యాయంలో వస్తే ఏ వ్యక్తి అయితే వెతుకుతూ వచ్చాడో ఆయన పేరుట యేసు క్రీస్తు ప్రభు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. యోసేపు మరియలకు మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుతో మాట్లాడిన తర్వాత యోసేపు అంటాడు ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అన్న మాట, రక్షకుడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు. గడిచిన 11 మాసాలు మనకు తోడుగా ఉన్న దేవుడు. ఈ యొక్క 12వ మాసం 2020 సంవత్సరం మనకు తోడుగా ఉండడమే కాకుండా ఈ మాసమంతా ప్రభు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. మన అవసరతలను తీర్చే దేవుడిగా ఉంటాడు. వెతుకుతూ వచ్చిన రాజు తప్పకుండా మన అవసరతలను తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. ఇంతకని జ్ఞాపకం చేశాను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనుకుంటాను. 28వ వచనంలో ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి. వెతుకుతూ వచ్చిన వ్యక్తి, వెతుకుతూ వచ్చిన రాజు, ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చినట్లు వాక్యంలో మనం ప్రయాసపడి భారాన్ని మోస్తున్నాడు. మానవుడు ఈ లోకంలో దేవుడు ఇవ్వలేదు, కానీ దేవుడు ఇవ్వని దానిని మానవుడు మోస్తూ వచ్చాడు. అదే పాపం అనే భారాన్ని మానవుడు మోసుకుంటూ వస్తాడు. ఆ పాపం అనే భారం మానవుని నరకానికి తీసుకొని వెళ్తుంది. 2 మార్గాలు చెప్పాడు, జీవ మార్గం, నరక మార్గం అని. జీవ మార్గం జీవాధిపతి అయిన దేవుడు ఉండే స్థలం, అక్కడికి మనల్ని ఆ జీవ మార్గం తీసుకొని పోయి, నరక మార్గం అగ్నిగుండము అనే ప్రాంతానికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఏ మార్గంలో ఉండాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావు? జీవ మార్గంలో ఉండి జీవాధిపతి అయిన ప్రభుని హృదయంలో కలిగి ఉంటే, వెతుకుతూ వచ్చిన వ్యక్తి లేదా వెతుకుతూ వచ్చిన రాజైన ప్రభువుని నీ హృదయంలో కలిగితే, రాజాది రాజు ఉండే దాన్ని అంటారు పరలోక స్థలము అని దాన్ని పిలుస్తూ ఉంటారు. అక్కడ నీవు నేను కూడా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దావీదు పలికిన మాట, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రిని దర్శించుటకు. మొదటనేమో మానవుడు అంత సృష్టిని అంతా చేసి ఈ సృష్టిని ఎవరు ఏలుతారు అని అనుకున్నప్పుడు మానవుని త్రిత్వమైన దేవుడు అంటాడు, మానవుని మన స్వరూపంలో చేద్దాం. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలో, మన స్వరూపంలో మానవుని చేస్తామని 2వ అధ్యాయం ఆదికాండం 7వ వచనములో అంటాడు. దేవుడు మట్టిని తీసుకొని మానవ ఆ స్వరూపం చేసి జీవవాయువు
విధంగా నరుడు జీవాత్మ అయ్యాడు. నరునికి దేవుడు అన్నీ ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, ఆత్మను కూడా ఇచ్చాడు. పశువులకు, జంతువులకు లేదు, కానీ మానవునికి ఒక్కరికి దేవుడు మంచి స్నేహితుడిగా మానవునికి ఉన్నాడు. కానీ మానవుడు ఇటువంటి గొప్ప దేవుని విడిచిపెట్టి సృష్టిని ఏలమని చెప్తే సృష్టికి లొంగిపోయాడు, నరకపాత్రుడయ్యాడు. అప్పుడే అదే దావీదు అంటూ ఉన్నాడు, ఎందుకు జ్ఞాపకం? దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకొంటకు మానవుడిగా నశించిపోతాడని, నరకపాత్రుడైతాడని పరమ తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించినట్లు మనం వాక్యములో మనము చూస్తూ ఉంటాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు ప్రభు అని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటా ఉంది. వెతుకుటకు వచ్చిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. వెతుకుటకు వచ్చిన వ్యక్తి ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. వెతుకుతూ వచ్చిన వ్యక్తి దేవుని కుమారుడిగా ఉంటా ఉన్నాడు. వెతుకుతూ వచ్చిన వ్యక్తి పరమందుంటున్న దేవుడు. మానవుడు నరకానికి వెళ్తాడని తండ్రి ఎప్పుడైతే కుమారుని అన్నాడో, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెతికి మరొకసారి మానవుని కొరకు నీ ప్రాణాన్ని త్యాగం చేయాలి, రక్తాన్ని చిందించాలన్నప్పుడు దేవుని కుమారుడు నరుడుగా ఈ భూమి మీద జన్మించాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏలైనగా మనకు శిశువు పుట్టాడంటే ఆయన పుట్టకముందే ఆయన గురించి వ్రాయబడింది. ఆయన పుట్టకముందే ఆయన ఎటువంటి దేవుడో రాయబడింది. ఆయన పుట్టకముందే ఆయన ఏం కార్యాలు చేయగలదు, ఇవన్నీ లిఖితము చేయబడినాయి. ప్రియ ప్రేక్షకులు, ప్రియ విశ్వాసులు, ఈ కొద్ది నిమిషాలు నేను ఈ మధ్యకు మాటలు తీసుకొని రావడానికి ఆయన వెతుకుతూ వచ్చాడు అన్నాడు. 2000 సంవత్సరాల క్రితం వెతుకుతూ వచ్చాడు. వెతుకుతూ వచ్చిన మహా గొప్ప దేవుడు పశువుల పాకలు తగ్గించుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకున్న దేవుడిగా ఉంటున్నాడు. నీ కొరకు నా కొరకు ఆ పశువుల పాకలో ఆయన జన్మించిన దేవుడిగా ఉంటున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకొని పశువుల పాకల్లో జన్మించడమే కాకుండా సామాన్య మానవునిగా ఆయన జీవించినట్లు కూడా మనము, ఆయన రాజుల గృహం రాజై కూడా రాజగృహంలో ఆయన ఉండలేదు అన్నాడట. ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి రాజు నడుతూ రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే వారి ప్రవచనాలు అన్నీ చూసి, ఇదిగో బెత్లెహేములో ఆయన జన్మిస్తాడని. అందుకే ఆయన అక్కడ జన్మించడమే కాకుండా నీ కొరకు నా కొరకు వెతుకుతూ వచ్చిన దేవుడు ఆయన తన కంఠస్వరాన్ని మనకు వినిపిస్తూ, రండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో రండి, మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యాన్ని ఏది ఆశిస్తూ ఉన్నావు? దేవుని మాట విని వెతుకుతూ నీ కొరకు ప్రాణత్యాగం చేసిన, నీ కొరకు సిలువలో మరణించిన, నీ కొరకు 3వ దినాన తిరిగి లేచి ఆరోహణమైన దేవుడు అంటా ఉన్నాడు, నేను వెతుకుతూ వచ్చాను, ప్రాణత్యాగం చేసి నిన్ను రక్షించి పరలోకానికి చేర్చాలనుకుంటున్నాను. ఇదిగో నీవు నా యందు విశ్వాసం ఉంచితే నేను మళ్ళీ వస్తాను. ఎప్పుడు వస్తాడో తెలియదట. ఆయన దొంగ వలే వస్తాడంట. ఈసారి వచ్చినప్పుడు ఆయన భూమి మీదికి రాడు. ఆనాడు ప్రాణత్యాగం చేసిన దేవుడు, భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడిన దేవుడు ఆయనట ఈసారి వచ్చినప్పుడు మధ్య ఆకాశంలో బూరతో ఆర్భాటముతో ఆయన వస్తాడంట. ఆయన వచ్చినప్పుడు ఆయన మరి ఆ సమాధులు తెరవబడతాయంట. ఆ తర్వాత సజ్జలమైన మనము ప్రభువునందు వెతుకుతూ వచ్చిన ప్రభువును హృదయంలో కలిగి ఉంటే మనమట ఆయన ఎత్తబడతామని, మార్పు చెందుతాం, సమాధులు తెరవబడతాయి, చనిపోయిన వారు లేదు, మధ్య ఆకాశంలో ఆయనను కలుసుకుంటాం. ఆ తర్వాత నిరంతర రాజ్యములో నీవు నేను కూడా ఉంటామని వాక్యం సెలవు. ఏ స్థలంలో ఉండి వాక్యం వింటున్నావో నాకు తెలియదు. ఏదో దారిలో వెళ్తూ ఇది ఏదో వెతుకుతూ వచ్చాడు అన్న మాట, ఏంది వెతుకుతూ వచ్చాడు, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారని ప్రశ్నలుస్తూ ఒకవేళ ఈ చిన్న సందేశాన్ని, క్లుప్త సందేశాన్ని వింటా ఉన్నావేమో. ఈనాడు ఒకవేళ నీ కొరకే దీన్ని తీసుకుని దగ్గర రాకముందు ఒక ప్రాంతానికి వెళ్తే ప్రభుత్వం వారే ఆ వ్యక్తికి అన్నారంట, ఈ చిన్న స్థలంలో ప్రజలు నశించిపోతా ఉన్నారు, ఈ ప్రజలు తాగుడుకు బానిసలైపోయినారు, ఈ ప్రజలు పాపంలో పడిపోయారు, దేవుని మాటలు వీళ్ళకి తెలియచేయని ఆయనకు తెలియచేసినప్పుడు అది చిన్న మందిరాన్ని కట్టి ప్రజలకు శుభవార్త సువార్త ఆయన అందిస్తూ ఉన్నాడు. ప్రియ ప్రేక్షకులు,
బాధలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, నిరుత్సాహంలో ఉన్నావా, కృంగుదలలో ఉన్నావా, ఇక అయిపోయింది జీవితం, ఎందుకు నా జీవితం, నేను వెళ్ళి ఎక్కడనో మరి ఆ యొక్క ఆత్మహత్య చేసుకుంటే బాగనుకుంటా ఉన్నాము, జీవితం మీద విరక్తి కలిగింది అనుకుంటున్నాం. అప్పుడు లేదండో లేదు. ఆయన అంటే అందుకే 2000 సంవత్సరాల క్రితం వెతుకుతూ వచ్చాడు. ఆది నుంచి ఉన్న దేవుడు ప్రాణం రక్త చిందించితేనే మానవునికి పాప పరిహారం కలుగుతుంది. కాబట్టి దేవుడు నరుడుగా చాలాసార్లు నరుడు దేవునిగా కావాలని ఆశిస్తూ ఉంటాడు. కానీ ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటిస్తున్న లోకరక్షకుడైన యేసుక్రీస్తు, ఆయన పరమును విడిచి ఇహలోకానికి వచ్చాడు, దివి నుండి భువికి వచ్చాడు, భువి నుండి నిన్ను నన్ను దివికి తీసుకొని వెళ్ళాలని ఆశిస్తాను. బాధల్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఎందుకు జీవితం మీద విరక్తి కలిగిందా, ప్రభు అంటున్నాడు వచ్చే నా దగ్గరికి, నీ యొక్క జీవిత బాధంతా నాకు ఇచ్చే, నేను మోస్తాను. కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్ అపాన్ మీ, ఐ విల్ క్యారీ ఇట్ అన్నాడు. ఇంగ్లీష్ చక్కని మాట ఉంటుంది. నీ భారం అంతా నాకు ఎందుకు మోస్తావు, పాప భారాన్ని. నువ్వు పాప భారాన్ని మోస్తే నరకానికి వెళ్తావు. కానీ పరిశుద్ధతను నీవు కలిగి ఉంటే, ఆ దేవుడే ఇచ్చాడు కదా, ఆ పరిశుద్ధత నీ హృదయంలో ఉంటే, ఒకనాడు ఈ భూమిని నువ్వు విడిచిపెట్టిన ఆ దేవుడు ఉండే స్థలంలో, వెతుకుతూ వచ్చిన రాజు ఉండే స్థలంలో నీవు కూడా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి మాటలు విన్న నీవు ఒకవేళ అవును వెతుకుతూ వచ్చిన రాజు నాకు కావాలని నువ్వు ఆశిస్తుంటే, నువ్వు చేయవలసిన చిన్న విషయం ఏంటిదంటే, అయ్యా ఇంతవరకు నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు వెతుకుతూ వచ్చావట, నా కొరకు వెతుకుతూ వచ్చావట, నన్ను రక్షించడానికి వచ్చావట, నన్ను రక్షించడానికి పశువుల పాకలో జన్మించావట, నన్ను రక్షించడానికి ఆకాశానికి భూమి మధ్యలో 3 శిలల మీద 6 గంటలు మీరు వేలాడారట, రక్తం చిందించారట, మీ మీద ముళ్ళ కిరీటం పెట్టారంట, నేను చేసిన పాపాల నిమిత్తమే, ఆ చేతుల్లో శిలలు కొట్టారంట, నేను చేసిన పాపాల నిమిత్తమే, ఆ కాళ్ళలో పొడుగాటి శిల కొట్టారంట, నేను చేసిన పాపాల నిమిత్తమే, నన్ను పరమునకు చేరుస్తావంట, అగ్నిగుండం నుంచి తప్పిస్తావంట, సంతోషము ఆనందము ఉండే ఆనంద నగరానికి నువ్వు నన్ను చేరుస్తావంట, అక్కడికి నేను రావాలని ఆశిస్తున్నాను, నన్ను వెతుకుతూ వచ్చావట. ఇదిగో ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను, నాలో ఉంటున్న తప్పిదాలు క్షమించు, నాలో ఉండే పాపాలు క్షమించు, నీ రక్షణ నాకు దయచేయంటే, ఈ దినమే ఆయన నిన్ను తన కుమారునిగా కుమార్తెగా స్వీకరిస్తాడు. పరలోకంలో ఒక చక్కని పుస్తకం ఉందంటే, గొర్రెపిల్ల జీవగ్రంథ ఆ గ్రంథంలో నీ పేరు కూడా లిఖితమవుతుందని దేవుని వాక్యం ఆశిస్తున్నావా? నీ జీవితంలో జరగాలని ఆశిస్తున్నావా? చేయవలసినంత, యేసు నేను పాపిని, నన్ను క్షమించు అంటే ఆయన నీ పాపాలను క్షమించగలిగిన సమర్థుడిగా ఉంటా ఉన్నాడు. ఈ వెతుకుతూ వచ్చిన రాజు నీ రాజుగా ఉండి ఆయన ఉండే స్థలంలో నీవు ఉండాలని ఆశిస్తుంటే, ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, వెతుకుతూ వచ్చావట నాయన, ఎందుకు వచ్చావో తెలుసుకున్నాం, మేమేం చేశామో తెలుసుకున్నాం, మా కొరకు మీరేం చేశారో తెలుసుకున్న మేము ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాం. మా తప్పిదములు ఒప్పుకుంటున్నాం. తప్పిదములు ఒప్పుకొని వాడే పరలోకంలో చేర్చబడతాడు. ఎందరైతే మాటలు విని వెతుకుతూ వచ్చిన వ్యక్తి ఆ సామాన్య వ్యక్తి కాదు, ఈయన దేవుని కుమారుడని విశ్వసించారు, మిమ్ములను హృదయంలో కావాలని ఆశించారు, వారి హృదయాలలో మీరు జన్మించమని ప్రార్థన. 2000 సంవత్సరాల క్రితం పశువుల పాకలో జన్మించిన నీవు, ఎవరైతే మిమ్మల్ని పిలుస్తున్నారో వారు హృదయాలలో మీరు జన్మిస్తే పరలోక భాగ్యం పొందుకుంటారు, పరలోక స్వాస్థ్యం పొందుకుంటారు, దేవునితో ఆ రాజ్యంలో ఉంటారు. ప్రభువా మీ కృప దయచేయమని. ఎవరైతే అస్వస్థకన్నారో గురైనారో ముట్టండి, స్వస్థపరచండి. కాళ్ళ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో ముట్టండి, స్వస్థపరచండి. గుండె వ్యాధితో బాధపడుతున్నారో ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతుంటున్నాము నాయన. ఈ మాసమంతా మాకు ఆశీర్వాదకరమైన మాసంగా మీరు చేస్తారని మహాగణుడైన యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. మరి 3 మంగళవారాల్లో ఈ క్రిస్మస్ సందేశాలు మీ మధ్యకు వస్తాయి. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. ప్రైజ్ ది లార్డ్. మనసుతో ఆరాధన
నీకే ఆరాధన, నా హృదయారాధన, మనసుతో